హైదరాబాద్లోని ఉప్పల్ స్టేడియం ఎదుట యువజన కాంగ్రెస్ కార్యకర్తలు ఆందోళన చేశారు. హెచ్సీఏ వైఖరి నిరసిస్తూ యువజన కాంగ్రెస్ నాయకులు ఉప్పల్ స్టేడియాన్ని అయితే ముట్టడించారు. ఇక హెచ్సీఏ అధ్యక్షుడు జగన్మోహన్ రావు దిష్టిబొమ్మను దహనం చేశారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన హెచ్సీఏ అధికారి రాజీనామా చేయాలి అంటూ నినాదాలు చేశారు. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఐపీఎల్ టికెట్లను బ్లాక్ మార్కెట్లో అమ్ముకుంటోందని ఆరోపించారు. క్రికెట్ అభిమానులను హెచ్సీఏ నిరాశకు గురిచేసిందని మండిపడ్డారు. కేవలం మా ప్రభుత్వంలో జరుగుతున్న ఈ కార్యక్రమం కోసం ఇప్పుడు నిరవధిక ఈ రోజు ఇదొక్కదానికి ఇది పోస్ట్ పోన్ చేసి దీని కథ రేపేందో రేపు వాళ్ళందరినీ కూర్చోబెట్టి కమిటీ సభ్యులతోన వాళ్ళ సెక్రటరీలు కూడా పాసులు ఇస్తలేరు. హైదరాబాద్ ఎవరైతే క్రికెట్ అసోసియేషన్ మెంబర్స్ కూడా పాసులు అంతలేదు. చాలా మందికి క్లబ్ మెంబర్స్ కూడా ఫోన్ చేసి అన్న సార్ మాకు కూడా పాసులు వస్తలేవు, ఏం జరుగుతుందో అర్థం అవుతలేదు అని పరిస్థితి ఉంది. మళ్ళీ క్లబ్ మెంబర్స్కి ఇవ్వకుండా ఆ కాంప్లిమెంటరీ పాసులు ఏం చేస్తున్నారు? మరి దయచేసి దాదాపు 4,000 పాసులు వాళ్ళకు కాంప్లిమెంటరీకి ఇచ్చిర్రు. ఆ 4,000 పాసులను క్లబ్ మెంబర్స్ కానీ కొద్దిగా ప్రముఖులకు కానీ ఇక్కడ ఉన్నటువంటి సర్వీస్ చేసే పత్రికా మిత్రులకు కానివ్వండి, కొంత పోలీస్ డిపార్ట్మెంట్ అంటే ఇక్కడ ఎవరెవరైతే వర్క్ చేస్తారో వాళ్ళకి కాంప్లిమెంటరీ పాసులు ప్రముఖులకు అందరికి ఇచ్చే ఒక ఆనవాయితీగా ఉన్నది. అది వీళ్ళు బ్లాక్ దాంతో పెట్టుకొని బ్లాక్లో అమ్ముకోవడం మొదలుపెట్టింది. అది కరెక్ట్ కాదని చెప్తున్నాం. దాంతో పాటు కూడా ఆధార్ కార్డు పెట్టి ఇద్దరు ఒక ఆధార్ కార్డుకి ఎవరు ఆధార్ కార్డు ఒక ఆధార్ కార్డు ఒక 2, 4 ఇస్తారు. అంటే పేటిఎం వీళ్ళతో బ్లాక్ చేస్తారా, పేటిఎం బ్లాక్ చేస్తారా తెలియాలి. ఇప్పుడు 1 నిమిషం కేవలం తిరుపతి టికెట్ 10 నిమిషాలు ఆన్లైన్ తెలుస్తారు, 10 నిమిషాలు అయిపోయినాయి. ఎట్లా తెలుస్తుంది? మీడియా వాళ్ళని తీసుకుపోయే చూపిస్తా. ఆయన రమ్మని మీ మీడియాలో కూర్చొని నమ్ముతలేడని చూపి ప్రూఫ్. రెడ్డిక ఇదే అంశానికి సంబంధించి మా అవుట్పుట్ ఎడిటర్ రాములు ఫోన్ అందిస్తారు. రాములు చెప్పండి, ఈ ఉప్పల్ స్టేడియం ఎదుట అయితే కాంగ్రెస్ కార్యకర్తలు అయితే ఆందోళన చేస్తున్నట్టుగా తెలుస్తోంది. అయితే అసలు ఏంటి, దేని గురించి వీళ్ళు ఆందోళన చేస్తున్నారు? అలాగే టికెట్లకు సంబంధించి బ్లాక్లో అమ్ముకుంటున్నారు అని చెప్పి కూడా వాళ్ళు నినాదాలు చేయడం జరుగుతుంది. అలాగే రెసిగ్నేషన్ కూడా ఇవ్వాలి, రిజైన్ చేయాలి హెచ్సీఏ అధ్యక్షుడు అనేసి అని చెప్పి కూడా మాట్లాడడం జరుగుతుంది. అయితే దీనికి సంబంధించి డీటెయిల్స్ ఎలా ఉన్నాయి? మమత, ఈరోజు హైదరాబాద్లో ఉప్పల్ స్టేడియంలోని ఐపీఎల్ మ్యాచ్ జరగనుంది. హైదరాబాదు సన్ రైజర్స్ బెంగళూరు రాయల్స్ మధ్య మ్యాచ్ జరగనుంది సాయంత్రం 7 గంటలకు. దీనికి సంబంధించిన దాంట్లో టికెట్లు అవకతవకలు జరిగినట్లు చెప్తుంది. హెచ్సీఏ అధ్యక్షుడు జగన్మోహన్ రావే ఈ అవినీతికి పాల్పడినట్లు యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు ఆరోపిస్తున్నారు. యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలోనే దిష్టిబొమ్మను తగలబెట్టడం జరిగింది జగన్మోహన్ రావుకు సంబంధించి. జగన్మోహన్ రావు అవినీతికి గతంలో జరిగిన 3 మ్యాచ్లకు కూడా ఇట్లాగే టికెట్లు బ్లాక్లు అమ్ముకోవడం జరిగిందని హెచ్సీఏ ఆధ్వర్యంలోనే ఇట్లాంటి అవకతవకలు జరుగుతున్నాయి యూత్ కాంగ్రెస్ ఆరోపణ చేయింది. అట్లాగే జగన్మోహన్ రావుకు సంబంధించిన దిష్టిబొమ్మను కూడా దానం చేయడం జరిగింది. ప్రధానంగా మ్యాచ్లకు సంబంధించి ఐపీఎల్ మ్యాచ్లు జరుగుతున్న నేపథ్యంలో అన్ని అంటే గతంలో కూడా ప్రజా సంఘాలు కూడా ఆందోళన చేయడం జరిగింది. క్రికెట్ అభిమానులకు నిరాశ ఎదురవుతుంది. ప్రతి మ్యాచ్లోనూ టికెట్లను బ్లాక్లో హెచ్సీఏ అధికారులు లేదా హెచ్సీఏ నాయకులు అమ్ముకోవడం జరుగుతుంది. దీంతో క్రీడకు సంబంధించిన లేదా ఉప్పల్ స్టేడియంకి వచ్చిన అభిమానులందరూ నిరాశతో వెనుదిరగడం జరుగుతుంది. దీనిలో అవకతవకలు జరుగుతున్నాయి. హెచ్సీఏ కమిటీ ప్రధానంగా అందరికీ సంబంధించిన టికెట్లను అందరికీ పీపుల్కు అందించే బాధ్యత హెచ్సీఏకు ఉంటుంది. కానీ హెచ్సీఏనే టికెట్లను బ్లాక్లు అమ్ముకోవడంతో క్రికెట్ అభిమానులంతా నిరాశతో వెనుదిరుగుతున్నారని యూత్ కాంగ్రెస్ నాయకులు ఆరోపిస్తున్నారు. దీనిపైన హెచ్సీఏ అధ్యక్షుడు జగన్మోహన్ రావు రాజీనామా చేయాలి, లేకపోతే అతన్ని తప్పించే వరకు మేము ఆందోళన చేస్తామని హెచ్సీఏ యూత్ కాంగ్రెస్ ఆందోళన చేస్తుంది. మమత. రైట్, థ్యాంక్ యూ రాములు.